ప్రభునందు ప్రియమైన వర్లారా, మీరంతా బాగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకు గుర్తు చేస్తున్న ఆశీర్వాదం యెహోషువ 1 అధ్యాయము 9 వచనము. నీవు వెళ్ళు ప్రతి స్థలమున నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. ఈ మాటలు దేవుడు తను ఎన్నుకున్న నాయకుడు యెహోషువకు, అలాగే యెహోషువ వెంట వెళుతున్న ప్రజలందరికీ కూడా ఇచ్చిన ఒక గొప్ప వాగ్దానం. అలాగే దేవుడు వాగ్దానం ఇచ్చిన రీతిగానే దేవుడు యెహోషువకి ఆ ప్రజలందరికీ తోడుగా ఉన్నాడు. ఈ వాగ్దానం కేవలం యెహోషువకి మాత్రమే కాదు, కానీ మనందరికి కూడా వర్తిస్తుంది. ఎందుకంటే మనము కూడా దేవుడు మనలను పిలిచిన మార్గంలో ముందుకు వెళుతూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎప్పుడు కూడా ఒంటరిగా వదిలిపెట్టడు. కాబట్టి మనం ధైర్యంగా విశ్వాసంతో ముందుకు వెళదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, ఈరోజు మీరు మాకిచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు. మేము వెళ్ళే ప్రతి స్థలంలో మీరు మా వెంట ఉంటారని ఆ ధైర్యాన్ని మా హృదయాల్లో నింపినందుకు మీకు వందనాలు. భయం వచ్చినప్పుడు నీ సన్నిధిని గుర్తు చేసుకొని విశ్వాసంతో ముందుకు సాగునట్లు మాకు సహాయం చేయండి. మా అడుగులను మీరే నడిపించి స్థిరపరచి నిత్యము నీ చిత్తములో నిలిచుండే కృప దయచేయండి. మా ప్రభును మీ ప్రియకుమారుడైన యేసు ప్రశస్త నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మీకు ఎవరికన్నా ప్రార్థన అవసరత ఉంటే నాకు వాట్సాప్ చేయండి. నేను మీ గురించి ప్రత్యేకంగా ప్రార్థిస్తాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి భద్రపరచునుగాక. ఆమెన్.